ఇప్పటి వరకు నీ అందచందాలు చూసి చిందులేసాననుకున్నావు కదూ. ఎంతమందిని మోసం చేస్తావి. నువ్వు అభయసింగ్ మనిషివని నాకు తెలుసు. నరసింహ, నేను చెప్పేది విను. వద్దు, నువ్వు నాకు ఏమి చెప్పొద్దు. నువ్వు సింహాన్ని ప్రేమించి డబ్బు కోసం ఆ భైరవసింగ్ గారికి చేరవని నాకు తెలుసు. సింహాన్ని ప్రేమించిన మాట నిజమే, కానీ నేను సింహాన్ని మోసం చేయడం లేదు. ఇప్పటికీ ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నువ్వు చెప్పేది నిజమని నన్ను ఎలా నమ్మమంటావు? మీ అన్న వదిలిన దాన సంస్కారాలు పూర్తయ్యాక మీ ఇద్దరు విడిపోయారు. ఆ రోజు నేను సింహాన్ని కలిశాను. తను చెప్పాడు జరిగిందంతా. అలా జరిగిందంతా తెలిసి నేను చాలా బాధపడ్డాను. సింహాతో ప్రేమలో జీవితాంతం పంచుకోవాలనుకున్నాను. సారీ మాధురి, జరిగిందంతా తెలియకుండా నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీ స్థానంలో ఎవరున్నా అలానే అనుకుంటాను నరసింహ. మరి వస్తాను.